ఒక మహిళ పొద్దున్నే తన తల్లితో మాట్లాడటానికి కాల్ చేసింది. తల్లి అడిగింది, ఆర్తి, చాలా రోజుల నుండి నువ్వు అస్వస్థతతో బాధపడుతున్నావు కదా, ఇప్పుడెలా ఉంది? ఆమె జవాబిచ్చింది, ఇప్పుడు బాగానే ఉందమ్మా. ఎందుకో తెలియదు, పొద్దున లేచిన వెంటనే జ్వరం దానంతట అదే నయమైపోయింది అని చెప్పింది. కాల్ కట్ చేసిన వెంటనే ఆఫీస్ నుండి తన భర్త కాల్ చేశాడు. అతను ఆమెతో, హలో ఆర్తి, జ్వరం ఎలా ఉంది, తగ్గిపోయిందా అని అడిగాడు. ఆమె అవునండి అని జవాబిచ్చింది. తన భర్త చెప్పాడు, అప్పుడే చెప్పాను కదా, పాత డాక్టర్ మందులు పని చేయట్లేదని, నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు నీ డాక్టర్ మందులు ఎలా పని చేశాయో అని. తన భర్తతో మాట్లాడాక ఆమె తన కూతురి రూమ్కి వెళ్ళింది. తన 6 ఏళ్ల కూతురు బెడ్ పై పడుకుని ఉంది. ఆమె కూతురి తలను తన ఒళ్ళో పెట్టుకుని తల నిమురుతూ తనను చూస్తోంది. కూతురు నిద్రలేచి తల్లి ముఖం చూసి నవ్వుతూ, ఇప్పుడు ఎలా ఉందమ్మా, జ్వరం తగ్గిపోయింది కదా అని అడిగింది. ఆమె హాన్, నయమైపోయింది బంగారం అని చెప్పింది. కూతురు తల్లిని కౌగిలించుకుని తల్లిని చూస్తూ చెబుతుంది, అమ్మా, నిన్న రాత్రి చాలా సేపటి వరకు మేల్కొని దేవుని ముందు కూర్చున్నాను. మా అమ్మ జ్వరాన్ని తగ్గించకపోతే నేను నీతో మాట్లాడనని చెప్పి పట్టుబట్టి ఆయన దగ్గర కూర్చున్నాను అని. ఆమెకు అప్పుడు అర్థమైంది ఎవరి ప్రార్థన వల్ల తనకు ఇంత త్వరగా నయమైపోయిందో. ఇప్పుడు కాబట్టి మన తల్లిదండ్రులను మనం ఏవైనా చిన్న విషయాల్లో బాధ కలిగిస్తుండొచ్చు, కానీ ఒకప్పుడు మనమందరం కూడా కల్మషం లేని ఆ పసి హృదయాలమే.